పురుషోత్తం గడి మార్కెట్లో ఉన్నాడు. రెండో కంటికి తెలియకుండా వేసేయండి. ఒరే సీనిగా ఇప్పుడు గుడ్స్ తాకట్టు పెట్టి పార్టీ వెళ్ళాల్సిన అవసరం ఉందంటావా? నానిగారు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు రా. మరి మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో ఎందుకంటారో సేమ్ నానిగారిది కదా. ఒరే బాచిగాడు వచ్చాడేంట్రా? ఇదేంట్రా మళ్ళీ జనాలు వేసుకొచ్చేస్తున్నాడు. మొన్న నువ్వు ఇచ్చిన కోటింగ్ అడిగి ఆనలేదు అనుకుంటా, మళ్ళీ కొట్టించుకోవడానికి వచ్చేస్తున్నట్టున్నాడు. నానిగాడికి పార్టీ తర్వాత ఇద్దాం, ముందు ఇడికి ఇచ్చేద్దాం. దా ఇచ్చేయి. పార్టీ ఇస్తాను నెల్లు డ్రాప్ అయిపోయావే. మా బాబు పళ్ళు కొనుక్కుంటున్నాడు. ఓసారి ఈయన కొట్టినందుకే ఇంటి నుంచి బయటికి ఇంటేసాడు. మళ్ళీ కొట్టాననుకో ఈయన కూడా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారా? మళ్ళీ జనంలో గడుపు తొక్కినాడు. మా అమితాబ్ బచ్చన్ మూలంగా ఈ గబ్బర్ సింగ్ గారు బతికేసాడు రా. పద పద. నానా వీడిని చంపుదాని వచ్చాను నాన్న. నన్ను చంపడానికి వస్తాడరా? నేను నీలా రౌడీనా? ఆ రోజు మన ఇంటికి వచ్చింది వీడే కదా. రే నువ్వు మారవరా? నీ మొహం నాకు చూపించుకో. నాన్న మాటి నాన్న మాటి నాన్న. ఏరా పురుషోత్తంగా వేసేసారా? ఏంట్రా వేసేది? నేను ఇంట్లో ఉంటేనే మీకు సేఫ్. నేను బయట ఉంటే నన్ను ఎవ్వడో ఆపలేడు. మెడక్కాయలు తెగిపోతాయి. నేనుండగా నా ఫ్యామిలీని ఎవడో ఏమి పీకలేడరా నా కొడకల్లారా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? ఇంటికి దూరంగా ఉంటేనన్నా వాడు మారుతాడనుకున్నాను. వాడి జన్మలో మారడన్నయ్యా. వాడు మారతాడ్రా? నాకు నమ్మకం లేదన్నయ్యా. వాడిని చూసిన ప్రతిసారి నేను ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. అసలు వాడిని తలుచుకుంటేనే
చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య.